దీంట్లో భాగంగా ఈ రోజు మనం మెదక్ పట్టణంలో ఒక చిన్న వాక్ చేయడం జరిగింది. చాలా ఎంతూసియాస్టిక్ గా, చాలా స్పిరిటెడ్ వేలో అంతా మోటివేట్ చేసి అందరికి వాక్ చేయించారు మా డివైఎస్ గారు. సో థ్యాంక్ యూ టు హిమ్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. దీంతో పాటు నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి మండల్ హెడ్ క్వార్టర్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. సో యూత్ గురించి థీమ్ కానీ, స్పోర్ట్స్ థీమ్స్ కానీ, మనకి కల్చర్ థీమ్ కానీ, మా జిల్లాలో చాలా కల్చరల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మెదక్ చర్చ్ కానీ, మనకి మెదక్ ఫోర్ట్ కానీ, ప్రతి ఊర్లో కూడా ఒకటే చిన్న బుర్జ్ ఉంటే కూడా, చిన్న చిన్న కిలా ఉంటే కూడా, చిన్న చిన్న దర్వాజా ఉంటే కూడా దానికి మనం హైలైట్ చేస్తాం. మనం ఈ వారంలో హైలైట్ చేస్తున్నాము. దీనిలో కూడా పర్టికులర్ గా యూత్ పార్టిసిపేషన్ తో మనకి యూత్ ఇప్పుడు సెలవు కాలం కొద్దిగా నడుస్తుంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫోన్ లో మాట్లాడడం, వాట్సాప్ చేయడం, సోషల్ మీడియా చేయడం దానికి కొద్దిగా ఎక్కువ అలవాటు. సో ఈ వారంలో వాళ్ళకి కొద్దిగా యాక్టివ్ చేసి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న అవగాహన కోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు, వాళ్ళకి చుట్టుపక్కల సమస్యలు ఉండొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, టూరిజం యాక్టివిటీస్ ఉండొచ్చు. దానికి మనం ఈ వారంలో యాక్టివిటీస్ చేస్తున్నాము. సో మీ అందరికీ సహకారంతో మీ అందరికీ ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన వారాలు జరుపుకుంటున్నాం. ఈరోజు మాట్లాడవాకు ఇస్తున్నాం. మాట్లాడవాకు కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, డివైఎస్ఓ గారు, డిఆర్ఓ గారు, ఉత్తర జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, మన పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా నమస్కారం. భారతదేశం దాన్ని మించిన వనరులు కోరుతుంది. అందులో మనకు యువశక్తి, యువకుల యొక్క శక్తి ఇంకా చాలా శక్తి. అందుకోసం ప్రపంచంలోనే భారతదేశం యువశక్తులు కూడా అత్యధికంగా ఉన్నది, మన గొప్పగా ఉన్నది. మరి అదేవిధంగా మనకి మున్సిపల్ పట్లలో కూడా 75,000 మంది, సుమారుగా 75,000 మంది జనాభా ఉన్నారు. దాంట్లో యువకులు 30,000 మంది చేస్తున్నా కూడా మన దగ్గర ఇవాళ పార్టిసిపేట్ వాళ్ళు 3,000 మంది. మిగతా 2,700 మంది మొత్తం కూడా లేజీగా చేస్తారు. మరి స్ట్రాంగ్ యుక్తలుగా ఉన్నది. ఎండలో ఉంటుంది స్ట్రాంగ్ చుట్టూ పొద్దున్న లేవడా ప్రాక్టీగా పడాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేస్తే అయిపోతుందా? స్ట్రాంగ్ మైండ్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ కావాలంటే కాలేజీలో పోవాలి, స్కూల్లో పోవాలి, చెట్లు వినాలి, ఇండోమెంట్గా మనం దృష్టితో మార్చుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసుకోవాలి, స్ట్రాంగ్ మైండ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసుకోవాలి. ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసినట్లయితే అంటే విలువలకు పెద్దవాళ్ళ విలువ కానీ, పెద్దలకు గౌరవించడం, పెద్దలకు నేర్చుకోవడం, మన ఫ్యామిలీ వాల్యూస్, మన దేశం యొక్క వాల్యూస్ పెట్టేట్టుగా ఉండాలి. ఈ మూడు ఉన్నట్లయితే మన దేశం కూడా ఆచరణగా ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించారు. దానికోసం సపరేట్ 99 రోజుల్లో ఒక వారం రోజుల్లో యువతకి ఉత్సవం చేసి ఉత్సవాలు జరుపుకోవాలి.